అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన ముఠా కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. నిందితులు బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠా అని పోలీసులు భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాల్పుల కేసులో దోపిడీ దొంగల ముఠా పోలీసులు గుర్తించారు. అయితే బీదర్కు చెందిన అజిత్ కుమార్ ముఠాగానే పోలీసులు ఇప్పటికే ఈ అజిత్ కుమార్ ముఠానే కాల్పులు జరిపినట్లుగా అయితే పోలీసులు ప్రధానంగా గుర్తించిన పరిస్థితి. అయితే ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అజిత్ కుమార్, ఇతనిపై బీదర్తో పాటు రాయ్పూర్లో కూడా పలు కేసులు ఇప్పటికే నమోదై ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. రాయ్పూర్, బీదర్లో అనేక దోపిడీలు, దొంగతనాలు వంటి కేసులు అజిత్ కుమార్పై ఇప్పటికే ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇతను ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ దోపిడీలు చేస్తున్నట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీదర్లో దోపిడీ చేసిన తర్వాత ఈ ముఠా హైదరాబాద్ పారిపోయి వచ్చి బస్సులో వెళ్తున్న క్రమంలోనే ఆ అనుమానం రావడంతో ట్రావెల్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా అక్కడ సిబ్బందిపై కాల్పులు జరిపి ముఠా పారిపోయినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే వీరు రాయ్పూర్ మీదుగా బీహార్ వెళ్తున్నట్లు ఇప్పటికే పోలీసులకు సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే 10 వేరువేరు బృందాలు ఏర్పాటయ్యాయి. శాంతి భద్రతల విభాగం పోలీసులు కావచ్చు, సిసిఎస్ టాస్క్ ఫోర్స్, వీరంతా కూడా 10 బృందాలుగా విడిపోయి విస్తృతంగా గాలిస్తున్నారు. ఒక బృందం రాయ్పూర్కు ఇప్పటికే చేరుకున్నట్టుగా తెలుస్తుంది, మరో బృందం బీహార్కు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని బృందాలు అయితే నగరంలోని వివిధ హోటళ్లు, లాడ్జీలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్నవారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఈ ముఠా దోపిడీ చేసిన డబ్బుతో బీదర్ వెళ్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బీదర్ వైపుగా కూడా కొన్ని బృందాలు తరలి వెళ్ళాయి. అయితే త్వరలోనే ముఠాను పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ముఠా కదలికలపై పెద్ద ఎత్తున నిఘా ఉంచినట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే ముఠాకు సంబంధించి తాజా పరిస్థితి. పోలీసులు అయితే కేసును మరింత వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ టు యూ.